టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్. యోగాతో శారీరక మానసిక ఒత్తిడులను దూరం చేస్తుందని పేర్కొన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు. ఆరోగ్యమే మహాభాగ్యమని ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో యోగా చేయాలని పిలుపునిచ్చిన జిల్లా ఎస్పీ. నంద్యాల పట్టణంలోని పలు విద్యా సంస్థలు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు. నంద్యాల మండలం నందమూరి నగర్ ఎంపీ యూపీ స్కూల్, కానాల యూపీ స్కూల్ ను ఉన్నత పాఠశాలలుగా అప్గ్రేడ్ చేయాలని విద్యాశాఖ అధికారులు ప్రభుత్వానికి వినతి. కంటి చూపు లేని వారి జీవితాల్లో వెలుగును నింపేందుకు నేత్రదానం చేసిన సుబ్బలక్ష్మమ్మ. నీట్ పరీక్షలు మళ్లీ నిర్వహించి నీట్ విద్యార్థులకు న్యాయం చేయాలని డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ డిమాండ్. గోస్పాడు మండలం పొదుపు మహిళా సమైక్య సమావేశం రద్దుపై అర్థం కాని అధికారుల వైఖరి. ప్రతిరోజు యోగా చేయడం వల్ల శారీరక మానసిక ఒత్తిడుల నుండి బయటపడి సమతుల్యమైన జీవన విధానాన్ని అలవాటు చేసుకోవచ్చని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు వెల్లడించారు. శుక్రవారం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నంద్యాల ఆయుష్ విభాగం వారు పద్మావతి నగర్లోని జిల్లా క్రీడా ప్రాధికారత సంస్థ ప్రాంగణంలో నిర్వహించిన యోగా శిక్షణ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డితో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతిరోజు క్రమం తప్పకుండా యోగా చేయడం వలన శారీరక మానసిక సామర్థ్యం పెరగడంతో పాటు మనస్సు శరీరము సమతుల్యమైన జీవన విధానాన్ని అలవాటు చేసుకుని ఆనందంగా జీవించాలన్నారు. మనస్సు శరీరముల మధ్య సంయమనం కలుగజేయడమే యోగ ముఖ్య లక్ష్యమన్నారు. అలాగే శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరిగి వ్యాధుల నుండి బయటపడడానికి ఆస్కారం ఉంటుందని కలెక్టర్ తెలిపారు. ఆధునిక జీవన శైలిలో భాగంగా ప్రతి ఒక్కరూ కూర్చుని చేసే పనులు అధికంగా ఉండడం వల్ల నడుము నొప్పి, మెడ నొప్పి, దీర్ఘకాలిక వ్యాధులు ఎక్కువగా రావడం జరుగుతుందన్నారు. నిరంతరం యోగా చేయడం వలన అనేక వ్యాధుల నుండి ఉపశమనం పొందవచ్చన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ, ప్రతి కుటుంబము యోగా చేయడం అలవాటు చేసుకొని శారీరక మానసిక ఒత్తిడుల నుండి దూరం కావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ యోగా కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి, ప్రభుత్వ ఆయుర్వేద మెడికల్ ఆఫీసర్ యశోధర, DCHS డాక్టర్ జఫ్రుల్లా, జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారి రాజు, ఆయుష్ శాఖ సిబ్బంది, న్యూక్లియస్ కాలేజీ విద్యార్థులు, పట్టణ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల చేత అదేవిధంగా ఎంప్లాయీస్ అందరూ కలిసి యోగాసనాలు కానీ అదేవిధంగా యోగా ప్రక్రియ చేయడం జరిగింది. సో ఈరోజు ఈ యొక్క ఏది మనము చేశామో దీన్ని రాబోయే రోజుల్లో కూడా విద్యార్థులు కానీ వారి తల్లిదండ్రులు కానీ పర్టికులర్గా నంద్యాల ప్రయాణికం కూడా ఖచ్చితంగా యోగాసనాలు అనేది, యోగా ప్రక్రియ అనేది కనీసం ఒక 30 నిమిషాల నుంచి 1 గంట ప్రతిరోజు కూడా వారి దైనందిన జీవితంలో కానీ భాగం చేసుకుంటే మనకు సామెత చెప్పినట్టుగా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని. సో ఏదో ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న ఈ టెక్నికల్ వర్డ్స్లో కొంత శారీరక ఒత్తిడి, మానసిక ఒత్తిడిని మనం ఈ యోగా ద్వారా అధిగమించవచ్చు. కాబట్టి ఖచ్చితంగా ఇది ప్రతి ఇంట్లో కూడా ప్రతి వ్యక్తి కూడా, చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు కూడా వారికి వీలైనంత వరకు అన్ని రకాలమైన యోగాసనాలు ఉన్నాయి. కాబట్టి దాన్ని ఖచ్చితంగా ప్రాక్టీస్ చేసి మనము ఈ మానసిక శారీరక నుంచి బలంగా తయారు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. DMHO ఆఫీస్ స్టాఫ్ అందరం కలిసి ఇక్కడ ఇంటర్నేషనల్ యోగా డేని జరుపుకోవడం జరిగిందనమాట. ఇది మనకి 10వ అంతర్జాతీయ యోగా దినం. ఇది ఈరోజు థీమ్ ఏంటంటే యోగా ఫర్ ఫ్యామిలీ, యోగా ఫర్ సెల్ఫ్ అండ్ సొసైటీ. అంటే యోగా చేయడం వలన మనకి ఏమేమి లాభాలు ఉన్నాయి అనేది అవేర్నెస్ క్రియేట్ చేయాల్సిన అవసరం అయితే ఎంతో ఉంది. ఇక్కడ ఆఫీసెస్లో మనకి ఎన్నో పనులు ఉంటాయి, ఎంతో స్ట్రెస్ ఉంటుంది, చెప్పాలంటే తీరిక కూడా ఉండదు. మనము సెల్ఫ్గా మనం కేర్ తీసుకోవాల్సిన అవసరం అయితే చాలా ఉంది. యోగా వలన స్ట్రెస్ రిలీఫ్ అనేది అవ్వచ్చు. ఇది ఒక అర్ధగంట కానీ 40 నిమిషాలు కానీ యోగా రోజు మనం మార్నింగ్ లేస్తేనే చేసుకుంటే చాలా స్ట్రెస్ రిలీఫ్ ఉంటుంది. ఆ రోజంతా కూడా హుషారుగా పని చేసుకోగలం అనే ఒక ఉద్దేశంతో ఈరోజు DMHO ఆఫీస్లో స్టాఫ్కి, అన్ని ఆఫీసెస్లో స్టాఫ్ అందరికీ కూడా మేము తెలియజేయడం జరిగింది. నేను ఇన్ఛార్జ్ DAOగా మాట్లాడుతున్నాను. ఈరోజు ముఖ్యంగా మన ప్రధానమంత్రి గారు ముఖ్య ఆదేశాల మేరకు అండ్ ప్రతి సంవత్సరం మనం ఈ యోగా పైన అంతర్జాతీయ 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రతి చోట, నాట్ ఓన్లీ ఇక్కడే కాదు మొత్తం దేశంలో యోగా అనేది ప్రతి ఒక్కరికి
ఇది చాలా ముఖ్యము. యోగా అనేది ప్రాముఖ్యత ఎప్పుడూ పురాణాలలో చాలా మనం పుట్టక ముందుకే వచ్చినది యోగా అనేది. యోగా ఎటువంటి ఆసనాలు కానీ, ఎటువంటి ప్రాణాయామం కానీ, ఆరోగ్యరీత్యా కానీ, వాకింగ్ రీత్యా కానీ, మనం ఏదైనా యాక్టివిటీస్ కానీ, మన స్పోర్ట్స్ కానీ అందులో ఒక భాగంగా ఇది యోగా అనేది కంపల్సరీగా ప్రతి చోట మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో, హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లో, ప్రతి చోట అందరూ పిఎస్సిలో కానీ, అన్ని చోట్ల ఆఫీస్లో కానీ, అన్ని చోట్ల యోగా కార్యక్రమం అనేది మేము నిర్వహించాము. యోగా జీవితంలో ఒక భాగంగా ప్రతిరోజు చేయడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని, ఆరోగ్యమే మహాభాగ్యంగా ప్రతి ఒక్కరూ తలంచి యోగా చేయాలని నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీరెడ్డి పిలుపునిచ్చారు. అంతర్జాతీయ యోగా దినోత్సవంను పురస్కరించుకుని నంద్యాల జిల్లా ఎస్పీ కార్యాలయ ఆవరణంలో పోలీసు అధికారులు, పోలీసు సిబ్బందితో కలిసి ఎస్పీ ఆధ్వర్యంలో యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ రఘువీరెడ్డి మాట్లాడుతూ మనిషి జీవన శైలిలో అనేక మార్పులు వచ్చాయని, ఆధునిక కాలంలో సెల్ ఫోన్లు, ఉద్యోగం, ఇతరత్ర సమస్యలతో ఇబ్బందులతో అనారోగ్యంలో ఉంటున్న పరిస్థితి కనిపిస్తుందన్నారు. వీటన్నింటినీ అధిగమించేందుకు యోగా ప్రక్రియలను ప్రతినిత్యం చేయాలని కోరారు. ఆరోగ్యమే మహాభాగ్యమని, ఏది తీసుకురాలేదని, ఏది తీసుకువెళ్లమన్న సత్యాన్ని గ్రహించాలని, ప్రశాంత జీవితాన్ని జీవించేందుకు ప్రతి ఒక్కరూ యోగా చేయాలని కోరారు. అలాగే పోలీసులకు యోగాలో శిక్షణ పొందేందుకు ఆసక్తి ఉన్నవారిని వివిధ బృందాలుగా ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో యోగా గురించి శిక్షకులు వివరించారు. ట్రైనింగ్ లో నేర్చుకున్నాం, తర్వాత రెగ్యులర్ కోర్సెస్ కింద కూడా చేస్తున్నాం, కానీ అది అక్కడితో వదిలేస్తున్నాం. మహానుభావులు వేల సంవత్సరాల కిందట మన ఆరోగ్యాన్ని, మన సమాజాన్ని, వచ్చే తరాలన్నీ కూడా బాగుండాలనే ఉద్దేశంతో ఇంత చక్కటి ప్రక్రియని అందించడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే దీన్ని వదిలేసి ఇప్పటి తరాలన్నీ కూడా సెల్ ఫోన్ల వెనకాల పడి టైం లేదని పరిగెడతా ఉంటారు. అన్ని రకాల అనారోగ్యాలకి మనం చేస్తున్న నిత్యం ఒత్తిడి, ఉద్యోగాలు కానీ, ఇంకోటి కానీ, ఇవన్నీ కారణాలు అవుతున్నాయి. వాటన్నిటి నుంచి మనం బయటపడాలి అంటే వితౌట్ ఎనీ మెడికేషన్ చక్కగా అందరూ మనసు విప్పి ఒక 20 నిమిషాలు ఎవరికి వాళ్ళు ఇంటి దగ్గర ఈ సాధన కనుక చేస్తే కంటిన్యూగా ఎటువంటి హాస్పిటల్ విజిట్ అవసరం లేదు, మెడికేషన్ అవసరం లేదు. బీపీ, షుగర్, బ్యాక్ పెయిన్, ఈవెన్ అన్ని బాడీలో ఉన్న గ్లాండ్స్ అన్నీ కూడా ఫంక్షనింగ్ అంతా కూడా ప్రాపర్గా ఉంటుంది, ఆరోగ్యం బ్యాలెన్స్డ్గా ఉంటుంది. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నంద్యాల పట్టణంలోని పలు విద్యా సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు యోగా శిక్షణ కేంద్రంలో యోగా ప్రక్రియను నిర్వహించారు. అలాగే యోగా చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను యోగా శిక్షకులు తెలియజేశారు. పట్టణంలోని యోగా చైతన్య కేంద్రం, ఎల్కేఆర్ గ్లోబల్ స్కూల్, రామకృష్ణ అటానమస్ డిగ్రీ పీజీ కళాశాలల్లో అమరయోగ వికాస కేంద్రంలో నిర్వహించారు. ఈ యోగా దినోత్సవ వేడుకల్లో పట్టణ ప్రజలు పాల్గొని యోగా నిర్వహించారు. యోగా చేయడం వల్ల మానసిక ఒత్తిడులకు, శారీరక వ్యాధులకు దూరం అవుతామని తెలిపారు. ప్రశాంత జీవన విధానానికి ఎంతో దోహదం చేస్తుందన్నారు. వ్యాధి నిరోధక శక్తి అభివృద్ధి చెందుతుందని, ఆధునిక జీవన శైలిలో వచ్చే వివిధ వ్యాధులను నియంత్రిస్తుందని, వ్యాధి బారిన పడిన వారు యోగా సాధనం వల్ల ఉపశమనం కలుగుతుందన్నారు. వ్యాధి నియంత్రణ, వ్యాధి నుండి బయటపడడం జరుగుతుందన్నారు. ప్రతిరోజు యోగా చేయాలని పిలుపునిచ్చారు. ప్రత్యేకంగా యోగా శిక్షకుల ద్వారా యోగా ప్రక్రియలను తెలియజేయడం జరుగుతుందని పేర్కొన్నారు.
నంద్యాల మండలం నందమూరి నగర్లోని ఎంపీయూపీ స్కూల్ ను అలాగే కానాలలోని యూపీ స్కూల్ ను ఉన్నత పాఠశాలలుగా అప్గ్రేడ్ చేయాలని నంద్యాల ఎంఈఓ బ్రహ్మం నంద్యాల జిల్లా విద్యాశాఖ అధికారికి ప్రతిపాదనలు అందజేయడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా నంద్యాల మండల విద్యాశాఖ అధికారి బ్రహ్మం మాట్లాడుతూ నంద్యాల మండల పరిధిలోని నందమూరి నగర్ యూపీ పాఠశాల అలాగే కానాల యూపీ పాఠశాలను హైస్కూల్ గా ఉన్నతీకరించాలని విద్యాశాఖ అధికారులను కోరడం జరిగిందన్నారు. నందమూరి నగర్ వైఎస్ నగర్ ప్రాంతంలో ఉన్న పాఠశాలల్లో విద్యార్థులు 9 మరియు 10 తరగతులకు పట్టణంలోకి రావడం కొంత ఇబ్బందిగా ఉంటుందని అలాగే విద్యార్థుల డ్రాప్ అవుట్స్ కూడా తగ్గించవచ్చని అధికారులకు తెలియజేయడం జరిగిందన్నారు. ఇటీవలే పొన్నాపురంలోని యూపీ పాఠశాలను ఉన్నతీకరించడం జరిగిందని త్వరలో తెలిపిన పాఠశాలను కూడా ఉన్నతీకరించాలని కోరామన్నారు. మనకు నంద్యాల మండలంలో దాదాపుగా పొన్నాపురం యూపీ పాఠశాలను హై స్కూల్ చేయడం జరిగింది. అలాగే కానాల్లో ఉండేటువంటి యూపీ పాఠశాలను కూడా హై స్కూల్ చేయాలని ప్రతిపాదనలు రావడం జరిగింది. అలాగే నందమూరి నగర్లో ఉండేటువంటి ప్రాథమిక ఉన్నత పాఠశాల ఈ పాఠశాలను కూడా ఉన్నత పాఠశాలగా ఉన్నతీకరించడానికి ప్రపోజల్స్ సబ్మిట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ నందమూరి నగర్ వైఎస్ఆర్ నగర్ నుంచి పిల్లలు టౌన్లోకి వెళ్ళాలంటే మధ్యలో ఉండేటువంటి బ్రిడ్జి దగ్గర కొంచెం ప్రాబ్లం ఉంది. తర్వాత వచ్చేటప్పుడు కొంచెం ఇబ్బంది పడుతున్నారు. తర్వాత దూరంగా ఉంది. ఇక్కడ స్కూల్ వచ్చేసి 8వ తరగతి వరకు ఉంది. అదే 9, 10 ఇక్కడ పెట్టినట్లయితే ఇది హై స్కూల్గా ఉంటుంది. ఇక్కడ పిల్లలు ఎక్కువ మంది ఇక్కడ చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. అమ్మాయిలు కూడా ఎక్కువ మంది ఇక్కడ చేరడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎక్కువ డ్రాప్ అవుట్స్ అనేవి ఉండవని నేను ఉద్దేశంతో ఈ పాఠశాలను హై స్కూల్ చేయాలని మేము ప్రధానంగా కోరడం జరిగింది. ఈ విషయాన్ని డిఓ గారు కూడా దీని గురించి ఆలోచించడం జరిగింది. డిఓ గారు ఈ మధ్యనే మనకు ఇక్కడ పొన్నాపురంలో ఉండేటువంటి యూపీ పాఠశాలను హై స్కూల్గా దాన్ని ప్రమోట్ చేసి ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ 2 పాఠశాలను కూడా చేయడానికి ఇప్పుడు డిఓ గారు ఫైల్ ప్రపోజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు మాట్లాడుతూ తను ఈ లోకంలో లేకపోయినప్పటికీ తన కళ్ళ ద్వారా ఇతరుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఒక మంచి కార్యాన్ని చేయాలని నిర్ణయం తీసుకుని నేడు కళ్ళను దానం చేయడం ఎంతో పుణ్యకార్యమన్నారు. అలాగే మరికొందరు ముందుకు వచ్చి నేత్రదానం చేయాలని పిలుపునిచ్చారు. అన్ని దానాల్లోకెల్లా ప్రధానమైనది నేత్రదానం. ప్రపంచాన్ని చూసేందుకు కళ్ళు ఎంతో ముఖ్యమైనవి. పుట్టుకతో అందురుగా ప్రమాదాల్లో కంటి చూపు కోల్పోవడం, పలు కారణాల వల్ల కంటి చూపు లేకపోవడం, అనారోగ్య కారణాలతో కళ్ళను కోల్పోవడం జరుగుతుంది. దాదాపుగా 3 లక్షల మంది నేడు కంటి చూపు లేక ప్రపంచాన్ని చూడలేని స్థితిలో ఉన్నారని సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తను చనిపోయినా తన కళ్ళను దానం చేయడం ద్వారా ఇద్దరు చూపులేని వారికి ప్రపంచాన్ని చూసేందుకు వారి జీవితాల్లో వెలుగులను నింపేందుకు అవసరం అవుతుందని గ్రహించిన నంద్యాల పట్టణానికి చెందిన సుబ్బలక్ష్మమ్మ అనారోగ్య కారణాల వల్ల మృతి చెందినది. ఆమె కోరిక మేరకు తన కుటుంబ సభ్యుల సహకారంతో తన నేత్రాలను దానం చేశారు. ఉపయోగపడతాయి. దానికోసమే ఇద్దరికి ఉపయోగపడినా ఒకరికి ఉపయోగపడినా మా అమ్మను దానిలలో చూసుకునే విధంగా ఉంటుంది. కాబట్టి ఎప్పటికైనా వెలుగు ఉంటుంది. కన్ను చూపే మెయిన్, కన్ను చూపుతోనే బ్రెయిన్ అన్నీ మొత్తము పనిచేసేదానికి. కాబట్టి వాళ్ళ ద్వారా మనం చూడడానికి ఉంటుంది, 10 మంది చూడడానికి కూడా ఉంటుంది కదా. దాని విధంగా చేస్తాం. మంచిది కార్యక్రమం కదా. అన్ని దానికంటే కంటి చూపు దానం బాగుంటుంది కదా అని చెప్పేసి చేస్తాం. చిరకాలమైనటువంటి మిత్రుడు నాగేంద్ర గారు, వారి శ్రీమతి అయినటువంటి సుభాషిణి గారు, మరి నాగేంద్ర గారి తల్లి అయినటువంటి బొమ్మ సుబ్బలక్ష్మమ్మ గారు ఈరోజు నంద్యాల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి యందు 2:30 గంటలకు ఆమె అనారోగ్యంతో మరణించడం జరిగింది. వెంటనే నాగేంద్ర గారు యశ్వంత్ గారిని సంప్రదించడం జరిగింది. యశ్వంత్ గారు వెంటనే ఫ్రెండ్స్ ఫర్ సేవా సమితి అధ్యక్షులైనటువంటి ఫణీంద్ర గారు విష్ణు గాయత్రి గారికి తెలియపరచడం, వారు వెంటనే స్పందించి మరి నాకు ప్రభాకర్ గారికి ఎలాగైనా ఈరోజు నేత్రదానం వారు ముందుకొచ్చారు కాబట్టి సో యశ్వంత్ గారి మోటివేషన్ వల్ల వీళ్ళు ఈరోజు ముందుకు రావడం జరిగింది. సో యశ్వంత్ ఈ బ్లడ్లో డైరెక్టర్గా పనిచేస్తూ ఉన్నారు. యశ్వంత్కు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం, అభినందనలు కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా మరి ఆనంద గురూజీ గారు కూడా తెలియపరచడం జరిగింది. గురూజీ ఇలాంటి కార్యక్రమంలో మీరు పార్టిసిపేట్ కావాలి, భాగస్వాములు కావాలి, చైతన్యపరచాలని చెప్పి మేము అడగడం, గురూజీ కూడా స్పందించి ఇక్కడికి విచ్చేసినందుకు ఆయన కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు ఇక్కడ అన్ని దానాలలోకెల్లా అవయవ దానాలలోకెల్లా నేత్రదానం అనేటువంటిది చాలా గొప్పది. ఇందాకనే గురూజీ గారు చెప్పారు.
ఎందుకంటే 3 లక్షల పైగా నేత్రాలు లేక చాలామంది బాధపడతా ఉన్నారు. వాళ్లకు మనం మరణించిన తర్వాత మన కానియాస్ అనేటువంటిది ఒక ఇద్దరికి వెలుగును ప్రసాదించినటువంటి వాళ్ళం అవుతాము. కాబట్టి ఈరోజు సుబ్బలక్ష్మమ్మ గారు ఇంతటి మహాపుణ్య కార్యక్రమానికి ఆమె ముందుకు వచ్చినందుకు ఆమె ఆత్మకు శాంతి కలగాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఆమె జన్మల ఇలాంటి మంచి కార్యక్రమంలో భాగస్వామ్యమై 10 మంది బాగుండాలని కోరుకునేటువంటి వారి కుటుంబ సభ్యులు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. సో మేము ఫ్రెండ్స్ ఫర్ సేవా సమితి, ఆయుష్ యోగా సమితి 2 సంయుక్తంగా భవిష్యత్తులో నంద్యాల పట్టణంలో ఐ బ్యాంకు ఏర్పాటు చేయాలనేటువంటిది మా కోరిక. ఖచ్చితంగా నంద్యాల జిల్లాలో ఎవరైనా కానీ మరణిస్తే ఖచ్చితంగా వాళ్ళ నేత్రాలను సేకరించి ఇక నుంచి భవిష్యత్తులో కొన్ని వందల ఎవరైతే కంటి చూపు లేక యాక్సిడెంట్లలో పోయి కంటి చూపు పోయినటువంటి వాళ్ళు పుట్టుకతో అందులైనటువంటి వాళ్లకు కంటి చూపును ప్రసాదించడమే మా లక్ష్యంగా అని చెప్పి ఇందాకనే నాకు బెంగళూరు నుంచి మిత్రుడైనటువంటి పరీంద్ర గారు తెలియజేయడం జరిగింది. సో ఆనంద గురించి కూడా ముందుకు రావడం జరిగింది. భవిష్యత్తులో ప్రభాకర్ గారి సహకారంతో, మరి దేవి బ్రహ్మరమ్మ గారి అందరి సహకారంతో, యశ్వంత్ గారి సహకారంతో ఖచ్చితంగా ఇక్కడ ఐ బ్యాంక్ ఏర్పాటు చేస్తాం. సో ఈ కార్యక్రమానికి టెక్నీషియన్ అయినటువంటి గంగాధర్ సార్ గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. సార్ నరేష్ సార్ కూడా వెంటనే స్పందించి మరి కన్నుల నుంచి వచ్చి ఈరోజు ఆయన 2 కాన్యాసును సుబ్బలక్ష్మమ్మ గారి కాన్యాసును సేకరిస్తున్నందుకు ఆయన కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చేయండి అని చెప్పి ప్రజలకు పిలుపు ఇవ్వడం జరుగుతూ ఉంది. అందరికీ మేము ఈ యొక్క ఫ్రెండ్స్ ఫర్ సేవా సమితి ద్వారా తెలియపరచుకోవడం జరుగుతూ ఉంది. నీట్ పరీక్ష 2024 ఫలితాలు. నీట్ పరీక్ష నిర్వహణపై విద్యార్థులు, తల్లిదండ్రుల నుండి అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నందున నీట్ పరీక్ష నిర్వహణ తీరుపై సమగ్ర విచారణ నిర్వహించి విద్యార్థులందరికీ న్యాయం చేయాలని భారత ప్రజాతంత్ర యువజన సమైక్య డివైఎఫ్ఐ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు వంశీ, శివ, ఎస్ఎఫ్ఐ పట్టణ నాయకులు రఫీ డిమాండ్ చేస్తూ నంద్యాల ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ నాయకులు మాట్లాడుతూ 2024 నీట్ పరీక్షల నిర్వహణ బాధ్యత చేపట్టిన ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వ్యవహరించిన తీరుపై దేశవ్యాప్తంగా అనేక అనుమానాలు, అభ్యంతరాలు వ్యక్తమవుతున్నందున ఎన్టీఏ పారదర్శకత పరీక్ష నిర్వహణపై ప్రత్యేక దర్యాప్తు సంస్థతో సమగ్ర న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. నీట్ పరీక్ష ఫలితాలలో ఒకే పరీక్ష కేంద్రం గల ఒకే సీరియల్ నెంబర్లతో కూడి ఉన్న విద్యార్థులకు ర్యాంకులు రావడం ఎలా సాధ్యమైందని ప్రశ్నించారు. లక్షలాది మంది విద్యార్థులు దీనిపై తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా సుమారు 24 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ముడిపడి ఉన్న అంశం కనుక నీట్ పరీక్ష నిర్వహణ ఎన్టీఏ వ్యవహరించిన తీరుపై పూర్తిస్థాయి విచారణ చేపట్టి విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నీట్ పరీక్షల ఫలితాలపై అనేక గందరగోళాలు, అనుమానాలు, అభ్యంతరాలు వ్యక్తమవుతున్నందున పూర్తి స్థాయిలో సమగ్ర విచారణ నిర్వహించి విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు. నీట్ పరీక్షలు మరలా నిర్వహించాలని, నీట్ లీకేజీపై సుప్రీంకోర్టు జడ్జి న్యాయ విచారణ జరిపించాలని, బాధితులను కఠినంగా శిక్షించాలని, లీకేజీపై నరేంద్ర మోడీ ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని, దేశ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని, ఎన్టీఏను రద్దు చేయాలని, నీట్ నిర్వహణ బాధ్యతలు రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించాలని, బాధిత విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నామని డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ నాయకులు తెలిపారు. లేని ఎడల దేశవ్యాప్తంగా నీట్ విద్యార్థులను కలుపుకొని ఆందోళన చేపట్టడానికి సిద్ధమవుతామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో టౌన్ సహాయ కార్యదర్శి బొగ్గులేని సాయి, నడిగడ్డ మాబాష, నాయకులు మహేష్, హరీం, సిద్ధు, రమేష్ బాబు, సుభాష్, ప్రసాద్, నాగేంద్ర, సుధాకర్, బన్నీ, రియాజులు పాల్గొన్నారు. బాధ్యత పూర్తిగా కేంద్ర ప్రభుత్వం వహించాలా. అదేవిధంగానే కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రధాన్ ధర్మేంద్ర ప్రధాన్ ఆయన తక్షణమే రాజీనామా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగానే నీట్ ఎగ్జామ్స్ రాసే విద్యార్థులందరికీ న్యాయం చేయాలా. అదేవిధంగానే ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ నీట్ పేపర్ లీకేజీపై ప్రజలందరికీ బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే నీట్ ఎగ్జామ్స్ మళ్ళీ నిర్వహించాలా. లేని పక్షాన నష్టపోయిన విద్యార్థులందరినీ కలుపుకొని దేశవ్యాప్తంగా ఆందోళన చేయడానికి కూడా డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ సిద్ధంగా ఉన్నాయని చెప్పేసి ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. ఈరోజు అందులో భాగంగానే ఎంఆర్ ఆఫీస్ దగ్గర నిరసన చేసి ఎంఆర్ఓ గారికి వినతిపత్రం ఇవ్వడం కూడా జరుగుతుంది. పొదుపు మహిళా సమైక్య ఆధ్వర్యంలో ప్రతి మండలంలోని పొదుపు మహిళా సంఘం మహిళలు మండల కేంద్రంలోని పొదుపు భవనంలో నెలవారీ సమావేశం నిర్వహించుకుని
మహిళల ఆర్థికాభివృద్ధి, పొదుపు వివరాలు, లోన్లు, చెల్లింపులు, ప్రభుత్వం నుండి వచ్చే పథకాలు, బ్యాంకు నుండి తీసుకున్న రుణాలు తదితర అంశాలపై మండల పొదుపు సమైక్య అధ్యక్షురాలి ఆధ్వర్యంలో సంబంధిత ఏపీఎం నిర్వహించడం జరుగుతుంది. అయితే గత 2 నెలలుగా ఎన్నికల కోడ్ దృష్ట్యా పొదుపు సమైక్య సమావేశాలు తాత్కాలికంగా వాయిదా పడడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ నెల 21వ తేదీ మండల పొదుపు సమైక్య భవనంలో పొదుపు సంఘాల మహిళలతో సమావేశం నిర్వహించడం జరుగుతుందని సంబంధిత సంఘాల మహిళా అధ్యక్షురాలు ప్రసన్న లక్ష్మి శివమ్మ ఎగ్జిక్యూటివ్ సభ్యులకు ఏపీఎం రామశేఖర్ రెడ్డి మెసేజ్ చేయడం జరిగింది. ఈ మేరకు 21వ తేదీ మండల పొదుపు సమైక్య భవనానికి హాజరు కావడానికి వస్తున్న పొదుపు మహిళా సంఘం మహిళలకు సమావేశం రద్దు చేయడం జరిగిందని, ఎటువంటి కారణాలు తెలియజేయకుండా రద్దు చేస్తున్నామని ఏపీఎం సంబంధిత అకౌంటెంట్ ద్వారా తెలియజేయడం జరిగింది. ఎటువంటి కారణాలు తెలియజేయకుండా రెగ్యులర్ గా నిర్వహిస్తున్న పొదుపు మండల సమైక్య సమావేశం రద్దు చేయడంలో ఆంతర్యం తెలియాల్సి ఉందని గోస్పాడు పొదుపు మహిళా సంఘం అధ్యక్షురాలు లక్ష్మీ ప్రసన్న, ఈసీ మెంబర్ శివమ్మ అధికారులను డిమాండ్ చేస్తున్నారు. ఇందులో ఎవరి ప్రమేయం ఉందో తేల్చాల్సి ఉందన్నారు. కేవలం ఈ సమావేశంలో పొదుపు సంఘం మహిళల ఆర్థికాభివృద్ధి, పొదుపు గురించిన విషయాలను చర్చించి నిర్ణయాలను తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశం రద్దుపై మీడియా ప్రతినిధులు ఏపీఎం రామశేఖర్ రెడ్డితో వివరణ కోరగా వారు స్పందించలేదు. ఈ సమావేశం రద్దుపై రాజకీయ ఒత్తిడులు ఉండవచ్చని మహిళా సంఘం ప్రతినిధులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సాధారణంలో ప్రతి నెల 21వ తేదీ పొదుపు సంఘం మహిళలతో సమావేశం నిర్వహించడం జరుగుతుందని, ఇందులో ఎటువంటి రాజకీయ ప్రస్తావన రాదని వారు పేర్కొన్నారు. అటువంటి మహిళలపై పోలీసులకు ఫోన్ చేసి సమావేశం రద్దు చేయించాలని కోరడం జరిగిందన్నారు. ప్రభుత్వం ఏర్పాటు అయిన కొద్ది రోజులలోనే మహిళలపై దౌర్జన్యం చేయడం సరికాదని వారు వాపోయారు. అంటారంటే ఏపీఎం సార్ వాళ్ళు వీళ్ళు మీటింగ్ వద్దు, ఏమొద్దు, పోండి పోండి అంటున్నారని సార్ వాళ్ళు కూడా వెళ్ళిపోయినారు. ఈ రకంగా పొదుపు మహిళలమైన మేము పొదుపు కోసం మీటింగ్ పెట్టుకుంటే ఏ నాయకుడిని కానీ మేము ఏదైనా విమర్శ చేయడం కానీ ఏనాడు ఏది చేయలేదు. కానీ ఈరోజు మాకు ఎంత ఇబ్బందులు పొదుపు వాళ్ళకు ఎందుకు పెట్టినారో, ఆ ఏపీఎం సార్ ఎందుకు అట్లా మాట్లాడినాడో కూడా మాకు అర్థం కాదు. ఆయన మాకు సపోర్ట్ ఉండాల్సింది పోయి మీరు అవసరం లేదు మీటింగ్ జరపడము, బయటకు వెళ్ళిపోండి అని చెప్పినాడంటే అది ఎంత ఘోరమో ఒకసారి అర్థం చేసుకోవాలని మేము మనవి చేసుకుంటున్నాం. మాది గోస్పాడు మండలం దీపగుంట్ల గ్రామం నుంచి వచ్చినాను. నేను మండల సమైక్య అధ్యక్షురాలని. మేము ప్రతి నెల 21వ తేదీ ఈసీ మీటింగ్ అని పొదుపు మహిళలతో మీటింగ్ జరుపుకోవడం జరుగుతుంది. కానీ ఈ నెల మటుకు అసలు ఎప్పుడు లేని విధంగా మమ్మల్ని చాలా హింస పెడుతున్నారు. మీటింగ్కు రావద్దండి అని ప్రతి ఒక్కరికి ఫోన్లు చేసి రానియకుండా చేయడం చేసినాడు. కొంతమంది వచ్చినారు, ఒక 10-12 మంది. వాళ్ళు వచ్చిన గుడక పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు ఫోన్ చేసి ఇట్లా వాళ్ళు ఏదో మీటింగులు అట్లా జరుపుకుంటున్నారు, ఆ మీటింగ్ జరగకుండా ఆపండి అని చెప్పి పంపించినారు. ఇలా చేయడం మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. ఏపీఎం సారు నిన్న మేము మీటింగ్ జరగాలని మెసేజ్ పెట్టుకుంటే, ఏదో పెట్టుకోవాలనుకుంటే వాళ్ళేమో మీటింగ్ జరగకూడదని చాలా చెప్పినారు. అయినా కూడా మేము మెసేజ్ పెట్టుకొని మీటింగ్ జరుపుకోవాలని అందరికి చెప్పుకున్నాము. కానీ ఈరోజు ఉదయం మేము వస్తామనంగా ఒక అర్ధగంట ముందు మెసేజ్ పెట్టించినాడు, మీటింగ్ జరగట్లేదు, ఎవరే కానీ రావద్దండి అని. అసలు మాకు ఒక 20 ఏళ్ళ నుంచి జరుగుతుంది ఇలాంటి మీటింగ్స్, కానీ ఎప్పుడు లేదు ఇట్లా జరగడం. ఇదే ఫస్ట్ టైము. ఇట్లా చేయడం చాలా తప్పు. ఏపీఎం సార్ గారు, మా ఏపీఎం సారు రామశేఖర్ రెడ్డి ఇక్కడ సీసీలతో మేము మీటింగు జరుపుకుందామని వాళ్ళ సపోర్టు పెట్టుకుంటే వాళ్ళని కూడా ఉంచకుండా మీరు వచ్చేసేయండి బయటికి, మేము ఎమ్మెల్యేని కలిసాలా వాళ్ళని కలిసాలా అని ఒకటే మేము ప్రెజర్ చేసి వాళ్ళని కూడా ఉంచకుండా బయటికి తీసుకెళ్ళినారు. పొదుపు మహిళల డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఇలా విరుద్ధంగా చేయడం చాలా తప్పు. ఈ ఏపీఎం సార్ గారు అసలు ఇంకా సపోర్టుగా ఉండి అవుమ్మ ఇలా చేసుకోవాలని చెప్పాల్సింది పోయి ఆయననే ఇలా చేయడం చాలా తప్పు కదా. మనము ఎంతసేపు ఉన్నా పొదుపు మహిళలతో మనం మీటింగ్ జరుపుకుంటామే కానీ మనం రాజకీయ పరంగా పోతున్నామా ఏమన్నా? ఈరోజు ఏం కొత్తగా పెట్టుకోవట్లేదు కదా మీటింగ్స్, మనం ఎప్పటిలాగానే జరుపుకుంటున్నాము. కాబట్టి మాకు సపోర్ట్ చేయాల్సింది పోయి మాకు వ్యతిరేకంగా చేస్తున్నాడు. మరి ఇలా ఎందుకు చేస్తున్నాడో మాకైతే అర్థం కావట్లేదు. ఇది జరిగింది మా మండలంలో. నా పేరు లక్ష్మీ ప్రసన్న, మాది దీపగుంట్ల గ్రామం. మాది అల్లూరు గ్రామం. నేను దారిలో వస్తుంటానే మీరు ఇప్పుడు మీటింగ్ లేదు కదా మీరు ఎందుకు వస్తున్నారని నన్ను అడగడము,
అది ఏదో నేను వస్తున్నా మాది మాత్రం మీటింగ్ పొదుపుల వాళ్ళది, అంటే లేడీస్ వాళ్ళది. ఏదైనా సమస్య ఉన్నా ఏదన్నా మేము చూసుకుంటాం. అది అంతవరకే కానీ మగవాళ్ళందరూ వచ్చేసి మీటింగ్ ఎట్లా పెట్టుకుంటారు, ఏం కథ, మీరు ఎట్లా ఏమైనా అడగడం తప్పు. ఇది మాది మండలైక్య సంఘము, పొదుపు అంటే మహిళలది మాత్రమే. ఒకప్పుడు మేము ఇది మండలైక్య సంఘం నిలబడాలని కొన్ని సంవత్సరాల నుంచి పోరాడినాము. మా ప్రభుత్వం హయాంలోనే మేము ఈ మండలైక్య సంఘం కూడా తయారు చేసుకున్నాము. మాకు ఫండ్స్ రాక నిలబడింటే కూడా మా సార్ని అడిగి మేము చేసుకొని ఇక్కడ మేము ఈ స్థానంలో ఉండి మేము ఇక్కడ ఉన్నామంటే ఆయన చలవనే. అందుకు కాబట్టి మేము ప్రతిదీ ఏ విషయమైనా ప్రతి ఒక్క మీటింగ్కి వచ్చేసి మేము హాజరవుతుంటాము. లేదు మీటింగ్ అనే వాళ్ళకు లేదు, మా మహిళలకు మాకు ఆ హక్కు ఉంది. మమ్మల్ని అడగడానికి ఎవరికి ఆస్కారము లేదు. ఇది మాది విన్నపము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యోగాతో శారీరక మానసిక ఒత్తిడులను దూరం చేస్తుందని పేర్కొన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు. ఆరోగ్యమే మహాభాగ్యమని ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో యోగా చేయాలని పిలుపునిచ్చిన జిల్లా ఎస్పీ. నంద్యాల పట్టణంలోని పలు విద్యా సంస్థలు, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు. నంద్యాల మండలం నందమూరి నగర్ ఎంపీయూపీ స్కూల్, కానాల యూపీ స్కూల్ ను ఉన్నత పాఠశాలలుగా అప్గ్రేడ్ చేయాలని విద్యాశాఖ అధికారులు ప్రభుత్వానికి వినతి. కంటి చూపు లేని వారి జీవితాల్లో వెలుగును నింపేందుకు నేత్రదానం చేసిన సుబ్బలక్ష్మమ్మ. నీట్ పరీక్షలు మళ్లీ నిర్వహించి నీట్ విద్యార్థులకు న్యాయం చేయాలని డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ డిమాండ్. గోస్పాడు మండలం పొదుపు మహిళా సమైక్య సమావేశం రద్దుపై అర్థం కాని అధికారుల వైఖరి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.